Hello everyone, this is Dr. Shrikant Yadav Puligila. I am a maxillofacial and facial plastic surgeon. I am a chief consultant at Bowman Clinic in KPHB. So today we will know about hair transplantation. Ante hair transplantation ante emti? Hair transplantation is nothing but మనం ఎట్లయితే మిగతా ఆర్గాన్స్ ఇట్లా ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుందో అంటే మనము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విని ఉంటాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విని ఉంటాము. Hair transplantation is also like mini micro organ which is like మన ఓన్ హెయిర్ అనే మన ఓన్ హెయిర్ డోనర్ ఏరియా అంటే బ్యాక్ ఆఫ్ ది హెడ్ నుంచి హెయిర్ తీసుకొని దాన్ని ఎక్కడైతే డెఫిషియెంట్ ఏరియా అంటే హెయిర్ లేని ప్రదేశంలో అంటే బాల్నెస్ ఉన్న ఏరియాలో మనం ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మెయిన్గా 2 టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ముందు వచ్చిన టెక్నిక్ ఎఫ్యూటీ. ఇప్పుడు మోస్ట్ కామన్గా ఎవరైనా వరల్డ్ వైడ్గా యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే ఎఫ్యూఈ టెక్నిక్. ఎఫ్యూటీ టెక్నిక్ ఏంటంటే ఫొలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ పద్ధతిలో మనము ఒక స్ట్రిప్ ఆఫ్ ది టిష్యూని, స్కిన్ని, హెయిర్ బీరింగ్ ఏరియాని అంటే గ్రేటర్ పార్ట్ అంటే మంచి డోనర్ ఏరియా ఉన్న పార్ట్ని మనము ఆ స్ట్రిప్ని, ఆ స్కిన్ హెయిర్ ఉన్న ఏరియాని మనము కట్ చేసి దాంట్లో నుంచి మైక్రో టిష్యూస్ అంటే ఒక చిన్న చిన్న టిష్యూస్ని మళ్ళీ డివైడ్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ మనము మైక్రోగ్రాఫ్స్ డివైడ్ చేసి ఆ గ్రాఫ్స్ని మనము ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఎఫ్యూఈలో ఏంటంటే మనకు ఆ కట్స్ కానీ లేకపోతే ఆ స్టిచెస్ కానీ ఆ బ్లడ్ లాస్ కానీ ఉండదు. ఎఫ్యూఈలో మనకు ఓన్లీ ఫొలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటే దీంట్లో ఒక చిన్న మైక్రో పంచ్ అనేది ఒకటి యూజ్ చేసి ఓన్లీ ఆ ఫొలిక్యులర్ యూనిట్ అంటే ఒక ఫొలిక్యుల్ ఉన్న గ్రాఫ్ట్ ఏరియాని మనము ఇండివిజువల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మీకు స్కారింగ్ తక్కువగా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటుంది అండ్ బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది. అండ్ ఈ పద్ధతి అనేది వరల్డ్ వైడ్గా మోస్ట్ యాక్సెప్టెడ్ ప్రొసీజర్. సో దీంట్లో ఇప్పుడు చాలా విధాలుగా మనము చాలా రకరకాలుగా వింటూ ఉంటాము. ఎఫ్యూఈలో అంటే డిహెచ్ఐ అని, డిఎఫ్ఐ అని, బయో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, లేకపోతే బయో ఎఫ్యూఈ అని, ఇట్లాంటి రకరకాల డిఫరెంట్ నేమ్స్ మనం వింటూ ఉంటాము. కాకపోతే ఎఫ్యూఈ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ వరల్డ్ వైడ్గా. దీంట్లో ఓన్లీ ఇంప్లాంటేషన్ పద్ధతి మాత్రమే చేంజ్ అవుతుంటుంది. అంటే దానిలో డిపెండింగ్ ఆన్ ద ఆపరేటింగ్ సర్జన్ ఎక్స్పీరియన్స్ని బట్టి లేదా ఒక్కొక్క ఇండివిజువల్ సెంటర్స్ని బట్టి వాళ్ళ ఎక్స్పర్టైజ్ని బట్టి మోస్ట్ కామన్లీ జనరల్గా మనము ఈ చాయ్ పెన్ అంటాం. అంటే ఇంప్లాంటేషన్ పద్ధతిని ఒక పెన్లో గ్రాఫ్ని లోడ్ చేసి దాన్ని ఆ పెన్ ద్వారా మనము స్కిన్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంప్లాంటేషన్ పెన్ అంటే ఒక చాయ్ పెన్ అని మోస్ట్ కామన్గా అంటూ ఉంటారు. ఇంకొక పద్ధతి ఏంటంటే నీడిల్ మెథడ్. నీడిల్తో ప్రిక్ చేసి సైమల్టేనియస్గా గ్రాఫ్ట్ అనేది ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే సఫైర్ టెక్నిక్. అంటే ఒక బ్లేడ్, స్మాల్ మైక్రో బ్లేడ్ అనేది ఒకటి యూజ్ చేసి ఆ బ్లేడ్తోని మనం ఏంటంటే ఇండివిజువల్ అంటే హెయిర్లో ఒక ఎక్కడైతే హెయిర్ ఉండదో ఆ ఏరియాలో మైక్రో స్లిట్స్ ప్రిపేర్ చేసి దాంట్లో హెయిర్ అనేది ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్గా మనం అయితే తెలుసుకోవడం జరిగింది. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే మన ఓన్ హెయిర్ మనం అనేది ఎక్కడైతే డోనర్ అంటే ఎక్కువ ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడైతే లేదో ఆ ప్రదేశంలో ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రకరకాల డౌట్స్, రకరకాల అప్రహెన్షన్స్ అంటే పేషెంట్స్కి చాలామందికి అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ రిగార్డింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.